గత నెల తరహాలోనే అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో బాంబు బెదిరింపుల పర్వం కలకలం రేపింది. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలోని అనంతపురం, కొంతకల్లు, ధర్మవరం కోర్టులో బాంబులు పేలే అవకాశం ఉందన్న సమాచారం అందడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా కోర్టుతో పాటు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ తనిఖీలు నిర్వహించారు. బాంబులు పేలవచ్చన్న సమాచారం జిల్లా కోర్టు అధికారులకు ఈమెయిల్ ద్వారా వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఆయా కోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు అందరూ కోర్టు నుంచి బయటకు రావాలని ఆదేశాలు అందాయి. దీంతో వారంతా ప్రాణభయంతో ఆయా కోర్టులోని బయట ఆవరణలో పరుగులు పెట్టారు. అయితే పోలీసులు జరిపిన తనిఖీల్లో ఎలాంటి బాంబులు ఉన్నట్లు బయటపడలేదు. అనంతపురం, ధర్మవరం, కొంతకల్లు కోర్టుల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ప్రాణభయం లేకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, కొంతకల్లు కోర్టుల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు ఊపిరి పీల్చుకున్నారు. తీసుకోవచ్చు కదా చెప్పు మొన్న లాస్ట్ టైం సేల్ అందరు వచ్చింది. అది ఫస్ట్ టైం Hello, Islam. అయిపోయినాయి లెక్క పెట్టిన 500 100 వచ్చినాయని ఆనందపడతాను చెప్తాను. ఇంకే 2 ఓట్లు ఇంక 2 ఇచ్చినా కూడా 103 కదా. చెప్పిన లేదు దానికి నిజం కోపం వస్తుంది. బాంబు అని చెప్పిన నిజం కొడుతుంది కదా. అది ఇవాళ అవేర్నెస్ చేయాలి కదా. వచ్చింది ఆమెకే సబ్జెక్ట్కి నిజమో కాదు. మెయిల్ వచ్చిందంట, మెసేజ్ వచ్చింది. నేనుంటే లోపల ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ ఇందాక మా మ్యాజిస్ట్రేట్ కోర్టు గారి సూపరింటెండెంట్ గారికి జిల్లా జడ్జి కోర్టు ద్వారా ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ నుంచి ఒక బాంబు ఉంది అని చెప్పి, బాంబు 12 గంటల తర్వాత పేలుతుందని అందరినీ అలర్ట్ చేయమని చెప్పి వాళ్ళకు సమాచారం రావడంతో ఆ విషయం తెలియడం వల్ల న్యాయవాదులు, కక్షిదారులు అందరికీ బయటకు వస్తున్నాం కోర్టు నుంచి. అది నిజమా కాదా అనేది త్వరలో పోలీసు వాళ్ళు వచ్చి నిర్ధారణ చేస్తారు. అది సంబంధించిన న్యాయాధికారులు పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పి మా కోర్టు స్టాఫ్ వాళ్ళు తెలిసింది. కావున మమ్మల్ని కాలేజ్ చేయమని చెప్పి చెప్పడం వల్ల మేము గేట్ పరిచి నిల్చొని ఉన్నాం. ఇప్పుడు బార్ మెంబర్స్గా మేము ఉన్నటువంటి మా బార్ తీసుకున్న చర్య నిమిత్తము మా బార్ సంబంధించిన ప్రతి న్యాయవాది
ఎక్కడ ఏమి అనేది విషయం కూడా కొద్దిగా 12 గంటలకు చెప్పడం వల్ల 12 గంటల లోపల ఒక ప్రెమిసెస్ అంతా చూసి చేయడం జరిగింది. మాకైతే ఎక్కడ కూడా అగుపడింది లేదు. విధిగా బార్ అసోసియేషన్ వాళ్ళు ప్రెమిసెస్లో కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము. 12 గంటల లోపల చేరగలము. ఎందుకంటే మాకు కూడా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రాణభయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని బయటికి రమ్మని చెప్పి కోవడం జరిగింది. అందరూ వచ్చి మేము కూడా వెతకడం జరిగింది.